నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఏంటంటే చాలా రోజులైపోయింది వీడియోస్ చేసి. మళ్ళీ కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేశాను. నేను కొంచెం జర్నీస్‌లో ఉన్నానండి. అలాగే ఈ మధ్యన ధర్మయుద్ధం కూడా ఒకటి మొదలుపెట్టాం కదా! దానివల్ల కూడా కొంచెం బిజీ అయిపోయామనమాట. అందుకని మనం కొన్ని వీడియోస్ చేయలేకపోయాను. దట్టు నాకు ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువైపోయిందండి. అందుకని చేయలేకపోయాను. ఇప్పుడు మనం ఈ టాపిక్‌లో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఒంటరితనం గురించి మాట్లాడుకుందామండి. మన సమాజంలో చాలా మంది ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళున్నారు. ఒంటరిగా అంటే తల్లిదండ్రులు లేకనో, భర్త లేకనో, లేకపోతే భార్య లేకనో, లేకపోతే తోడుబుట్టువులు లేకనో, లేకపోతే ఏదో స్నేహితులు లేకనో ఇలా కాదండి. మానసికంగా ఒంటరిగా మిగిలిపోయారనమాట. అయితే ఇలా ఒంటరిగా మిగిలిపోయినోళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఒంటరితనం. ఒంటరితనం అంటే చాలా మంది భయపడిపోతా ఉంటారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటారంటే జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సొచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటదండి. ఎందుకంటే చెప్పుకోవటానికి మనిషి ఉండరు. ఏదైనా కష్టమొస్తే మనం చెప్పుకోవటానికి ఒక మనిషి ఉండరు. అప్పుడు చాలా బాధగా అనిపిస్తది. నిజానికి ఒంటరితనం మనకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తదనమాట. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి అనేది మనకి ఒంటరితనం నేర్పిస్తది. కాబట్టి నేను ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం చేస్తాననమాట. ఎందుకు అనేది ఈ టాపిక్‌లో మనం నేర్చుకుందాం అనమాట. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే జీవితంలో మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు కష్టంగా ఫీల్ అవుతాం. ఎందుకు కష్టంగా ఫీల్ అవుతాం అంటే ఫస్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. మైండ్ ఎలా ఆలోచిస్తదంటే మనం కష్టంలో ఉన్నాం. కష్టంలో అంటే పెద్దేదో ఉపద్రవాలు వచ్చి పడిపోవడం కాదండి. మనల్ని ఎవరు పలకరించట్లేదు. భర్త ఉన్నారు. అయ్య బాబోయ్! ఈయనేం పట్టించుకోడు. పొద్దున్నే లేస్తాడు. తన పని తాను చూసుకుంటాడు. ఆఫీస్‌కెళ్ళిపోతాడు. సాయంకాలం వస్తాడు. ఏదో భోంచేస్తాడు. టీవీ చూస్తాడు. కాసేపు పడుకుని పోతాడు. అంటే నువ్వెలా ఉన్నావు? తిన్నావా? ఉన్నావా? అని అడగరు. ఇది ఒక రకమైన కష్టం. పిల్లలున్నారు. వాళ్ళకి పొద్దున్నే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి బ్యాగ్స్ పెట్టాలి. రైస్ అదే మన ఫుడ్ పెట్టాలి. అన్నీ చేయాలి. అన్నీ చేసేస్తే వాళ్ళెళ్ళి అంతా చేశాక నువ్వు ఈ షూ ఉతకలేదు, ఈ బట్టలు ఉతకలేదు, ఇది చేయలేదని మన మీద పడతారు. కనీసం అమ్మ తిన్నావా? ఉన్నావా? ఈరోజు ఏం చేసావని ఎవరు అడగరు. ఇదొక రకమైన ఒంటరితనం. ఇదొక రకమైన బాధ. ఏ ఇలాంటిటప్పుడు మళ్ళీ ఇందులోనే అమ్మ గాని, నాన్నగారు కాని ఉంటే నువ్వు అత్తగారింటికెళ్ళిపోయాక మారిపోయావు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. ఇదొక రకమైన బాధ. ఇంకొకటేంటంటే అత్తగారు, మామగారు మాకు టైంకి టాబ్లెట్స్ ఇవ్వలేదు. టైంకి ఇది చేయలేదు. టైంకి చూడలేదు. టైంకి అన్నం పెట్టలేదు. కొంతమంది మంచి అత్తగారులు ఉన్నారు. చెడ్డ అత్తగారులు ఉన్నారు. అంటే స్వతహాగా ఎవరు చెడ్డవాళ్ళు కాదండి. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం చూసిన సిట్యుయేషన్స్ బట్టి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్‌ని బట్టి కూడా చెడ్డవారుగా మారేవాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఇదొక రకమైన ఒంటరితనం. ఇంకొకటేంటంటే మన మీద మనకి ఒంటరితనం. మన మీద మనకి బాధ కలుగుతా ఉంటది. ఏం బాధ కలుగుతా ఉంటదంటే నేనేమి సాధించలేకపోతున్నాను. నేనేమి చేయలేకపోతున్నాను. అయ్యో! కనీసం ఏమి నేర్చుకోలేదు. నేను రూ. 10 కావాలంటే హస్బెండ్ మీద డిపెండ్ ఆన్ అవ్వాలి. లేదా ఏదైనా ఒక చీర కొనుక్కోవాలంటే నా యొక్క వ భర్త మీద డిపెండ్ ఆన్ అవ్వాలి. లేదంటే ఏదైనా తినాలంటే అత్తగారిని చాటుపెట్టి తినాలేమో. లేదంటే ఏదైనా ఒక మనకు కావాల్సింది, నచ్చింది ఇంట్లో వండుకుందాం అంటే ఈ పూట ఇది వండేసుకుంటే మరి పిల్లలకి పెట్టలేకపోతాను. అందరం మధ్య తరగతి వాళ్ళం. మిడిల్ క్లాస్ వాళ్ళమే కదండీ! ఇన్ని బాధల మధ్య నువ్వు సాధించలేకపోతున్నాను. అయ్యో! నేను సాధించలేకపోతున్నాను. ఏంట్రా ఈ జీవితం ఇలా అయిపోయింది అని మన మీద మనకే జాలి కలిగేస్తా ఉంటదనమాట. ఇలాంటప్పుడు మనకొక స్నేహితులు కానీ, మన వెల్ విషర్స్ ఎవరైనా సరే మన గురించి అంటే ఎదురు క్వెషన్ వేయకుండా మనం చెప్పేది వినేలాగా ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి ఎంతో కొండెక్కి పిండి దించినంత ఆనందంగా అనిపిస్తా ఉంటది. కాబట్టి ఒంటరితనం అనేది ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎందుకు చెప్తానంటే ఒంటరితనంలో మీరు ఇన్ని ఆలోచించారు కదా! ఇదంతా మీ మైండ్‌లో రికార్డ్ అయిపోయి ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరెవరు పలకరించకపోయినా, మిమ్మల్ని ఎవరో కేర్ చేయకపోయినా, మీ హస్బెండ్ మిమ్మల్ని అన్నం తిన్నావా అని అడగకపోయినా, లేతే మీ భార్య మీరింటికొచ్చాక మీ భార్య మిమ్మల్ని ఏవండీ ఏంటి ఆఫీస్‌లో గొడవలేంటి అని అడగకపోయినా, లేదా ఒక ఫ్రెండ్ ఆ టైంకి ఆ ఫ్రెండ్‌కి ఏదో పనుండి ఉండొచ్చు. మీతో మాట్లాడకపోయి ఉండొచ్చు. అలా ఉన్నా కూడా మీకేమనిపిస్తా ఉంటదంటే
అయ్యో నేను ఒంటరిగా అయిపోయాను, నాతో ఎవరు మాట్లాడట్లేదు చెయ్యట్లేదు అని మన మనసుకు అనిపిస్తా ఉంటది అనమాట. అది బుద్ధికి సంబంధించింది కాదు. బుద్ధి మనసు అంటే నేను విడదీసి చెప్పలేనండి. కాకపోతే ఇది ఒక రకమైన మైండ్ యొక్క సైకాలజీ అనమాట. ఎప్పుడు ఎవరి నుంచో ఏదో ఒకటి ఆశిస్తా ఉంటది ఈ మైండ్ అనేది. ఎవరి నుంచో ఏదో ఆశిస్తా ఉండి అంటే ఆళ్ళు మనకి ఇది చేయలేదు, వీళ్ళు మనకి ఇది చేయలేదు. అది జరగలేదు, ఇది జరగలేదని. ఇప్పుడు నేనిక్కడ ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా మైండ్ గురించి ఆలోచించొద్దు. మైండ్ ఏంటి ఎంతసేపు ఎవరో ఏదో ఇవ్వలేదని ఆలోచిస్తా ఉంటది కదా మైండ్. కానీ ఇది ఎప్పుడు ఆలోచించొద్దు. మనం ఏం చేద్దామంటే మనకు మనం నడుద్దాం. ఎలా నడవాలి? ఇప్పుడు మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీకు ఒక బాధ వచ్చింది. బాధ ఏంటి? మీ అబ్బాయి ఏదో, మీ అమ్మాయి ఏదో నువ్వు ఈ రోజు స్కూల్ బట్టలు ఉతకలేదో, కాలేజ్ బ్యాగ్ ఉతకలేదో, కాలేజ్‌కి ఇది ఏదో సంథింగ్ ఈ రోజు భోజనం సరిగ్గా వండలేదు అన్నారు. ఓకే. ఇట్స్ ఓకే. వండలేదు. మీకేదో ప్రాబ్లమ్ ఉంది. మీరు వండలేదు. ఓకే. అన్న ప్రతిసారి కూడా మీరు ఒక్కటే పని చేయాలి. ఏం చేయాలంటే ఆళ్ళు అలా అంటున్నారు కదా! ఈ రోజు నేను దీనికోసం ఏం పని చేశాను? నేను ఏం చేసుకుంటున్నాను? నా కోసం నేను ఎలా ఎలా బ్రతుకుతున్నాను? మీకోసం మీరు ఒక చీర ఇస్త్రీ చేసుకోండి. మీరు కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు ఈవెన్ దో నేను కూడానండి ఆఫీస్‌కెళ్తానా నాకెప్పుడు ఇప్పటికి దగ్గర దగ్గర నేను ఒక 25 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో చెప్తానండి. ఇదంతా ఒక వీడియోలో చెప్తాను. మీకు ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఒక వీడియో చేస్తానండి. దాంట్లో చెప్తాను ఏం జాబ్స్ చేశానని. అయితే నేను కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నేను ఐరన్ చేసి బయటికి ఐరన్‌కిచ్చిన బట్టలెప్పుడు నేను వేసుకోలేదు. ఈ రోజుకి కూడా. ఎందుకంటే నేను చీరలు గెంజి పెట్టి చక్కగా ఇలా విడదీసి ఆరబెట్టుకుంటాను. కాబట్టి ఒక చీరని మీకెప్పుడైనా మనసుకు బాధ కలిగిందనుకో మీ చీరలు మీరు బయటికి తీసి ఇస్త్రీ చేసుకోండి. ఓకే అండి. లేదా మీ ఫేస్‌కి ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు శుభ్రంగా పసుపు పెట్టి, నలుగు పెట్టి, సున్నిపిండి పెట్టి రుద్దుకోండి. కాసేపు రుద్దండి దాన్ని. రుద్దినప్పుడు అబ్బా! నా ఫేస్ బావుంది కదా! అనిపించినప్పుడు వీళ్ళన్న మాట పక్కకు పోద్దనమాట. ఇంకొకటి వీళ్ళందరూ ఎళ్ళిపోతారు కదా! ఎళ్ళిపోయిన తర్వాత మీకేదైనా తినాలనిపించిందనుకోండి వండుకొని తినండి. లేదా ఇంకొకటేంటంటే మీకేదో బాధనిపించింది. ఎవరో ఏదో అన్నారు. మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. మీరు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఆహ్, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరేం చెయ్యాలనుకున్నారు? ఏం చెయ్యలేకపోతున్నారు? ఇదంతా ఒక పర్సనల్ బుక్ ఒకటి పెట్టుకోండి. నేనిక్కడ చెప్పేదేంటంటే ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కాదు, పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కాదు అందరికీ సంబంధించిన వీడియో అండి. మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ పూర్వం డైరీస్ ఉండేవండి. డైరీస్‌లో ప్రతి ఒక్కటి రాసుకునేవారు కదా! దాన్నే ఇప్పుడు నేను బుక్‌లా మారుస్తున్నానంతే. అయితే ఒక వైట్ పేపర్సో, రూల్ పేపర్సో మీకు నచ్చిన బుక్ ఒకటి పెట్టుకోండి. ఒక మంచి కలర్ బుక్ పెట్టుకోండి. దాంట్లో మీరేం చేస్తారంటే చక్కగా రాయండి. నేను చిన్నప్పుడు ఇది చేయాలనుకున్నాను. పలానా వయసులో ఇది చేయాలనుకున్నాను. ఇది చేయలేకపోయాను. ఇలా అనాలనుకున్నాను. ఇలా అనలేకపోయాను. మీరు ఎవరినైనా తిట్టాలనుకున్నారా? ఆ తిట్టాలి అని ఏమనుకున్నారు? అది తిట్టలేకపోయాను. భలే ఇలా చేయాలనుకున్నాను. చేయలేకపోయాను. సినిమా చూడాలనుకున్నాను. చూడలేకపోయాను. ఎందుకు చూడలేకపోయారు? ఆ రోజు పరిస్థితి ఏంటి మీకు? అని అంతా పుస్తకంలో రాయండి. రాసిన ప్రతీదీ కూడా దాని మీదే పెన్ను పట్టుకొని దాని మీదే చేయలేకపోయాను, 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 చేయలేకపోయాను అని చెప్పి పెన్ను పెట్టి గీత పెట్టేసేయండి. ఇలా, 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 ఇలా 4 సార్లు గీసేసరికి మీకు చిరాకొస్తది. ఛీ! పోతే పోనీ దాని గొడవ మనకెందుకు? ఇప్పుడు బోలెడు పనుంది. బట్టలు ఉతుక్కోవాలి, గిన్నెలు తోముకోవాలి, మగవాళ్ళైతే బాబోయ్! బయటికెళ్ళాలి, ఒక ఫ్రెండ్‌ని కలవాలి అనిపిస్తా ఉంటది. కాబట్టి ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటేంటంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందేంటంటే మీకు చిరాకొచ్చింది. ఆడవాళ్ళకైతే చెప్తున్నాను. మీకు చిరాకొచ్చింది. మీకు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు జీవితం ఇంతే మనకేం నేర్పిస్తుంది అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు చాలా నేర్చుకుని ఉన్నారండి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నాకనే జీవితంలోకొచ్చారు. మీరేం నేర్చుకున్నారంటారా? ఆడవాళ్ళైతే రకరకాల వంటలు చేయడం నేర్చుకున్నారు. మగవాళ్ళైతే బయటికెళ్ళి ఏ వస్తువు ఎక్కడ తక్కువకు దొరుకుతుంది? నా పిల్లలకి ఏది మంచిగా నేను కొనివ్వగలుగుతాను? మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయి? అనేవి మీరు ఎక్కడ సెర్చ్ చేస్తారు కదా! ఇవన్నీ మీరు నేర్చుకున్నయే కదండీ! ఇప్పుడు మీకు ఒంటరితనం ఎలా ఎలా అయింది? కాకపోతే మీ మైండ్ అలా ఫీల్ అవుతుందంతే. మీరు కాదు ఫీల్ అయ్యేది. ఎవరో ఏదో అన్నారని మీరు ఫీల్ అవ్వట్ల. మీ మైండ్ ఫీల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ సహజమైన విషయాలండి. మనకందరికీ తెలిసిన విషయాలే. కానీ నేను చెప్తే మీకు కొత్తగా ఉండొచ్చు. కానీ మీకు మీరే ఒకసారి అంచనా వేసుకోండి. ఒంటరితనం ఫీల్ అవ్వకండి. నిజంగా మీరు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఇవేమీ మీ వల్ల కావట్లేదు అని అన్నప్పుడు ఒక చిన్న పని చేయండి. ఏం చేస్తారంటే వాటర్ ఉంటది కదండీ! ఒక పెద్ద బిందెలో ఒక చిన్న ఏంటంటారు మీకు ఒక చిన్న బిందె పెట్టుకోండి. చిన్న బిందెలో కొంచెం వాటర్ తీసుకోండి. ఆ వాటర్‌ని ఒక 5, 6 ఖాళీ బాటిల్స్ పెట్టుకొని మొన్న మీకు ఒక టెక్నిక్ చెప్పాను కదా! అలా ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు ఈ ఖాళీ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఈ గ్లాస్ అంటే మరి పెద్ద గ్లాస్ కాదు. చిన్న గ్లాస్ పెట్టి దాంట్లో వేయండి. ఇవన్నీ నింపండి.
నింపటం వల్ల ఏదైనా కాసేపుకి విసుగొస్తుంది అనమాట. విసుగొచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంటదంటే, బాబోయ్! ఎందుకొచ్చిందిరా బాబు! ఇంకో పని చేసుకుంటే బెటర్ అనిపిస్తా ఉంటది. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇంకొకసారి ఏంటంటే, ఇంకొక మాట ఏంటంటే, బాగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా అని అన్నప్పుడు మీకు మొక్కలున్నాయండి? మొక్కల దగ్గరికెళ్ళి మొక్కల్ని పట్టుకొని, మీరు మొక్కలతో మాట్లాడడం ప్రయత్నం చేయండి. మీతో మీరెవరు మాట్లాడట్లేదు. ఇంట్లో వాళ్ళు మాట్లాడట్లేదు, బయట వాళ్ళు మాట్లాడట్లేదు. ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే వాడే పనిలో ఉన్నాడు, వాడు ఫోన్ తీయట్లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే, మొక్కలతో మాట్లాడండి. మొక్కలతో మాట్లాడితే మీ యొక్క ఎనర్జీ అంతా ఆక్సిజన్ వస్తది అక్కడి నుంచి. మీకెప్పుడైతే మీరు ఆక్సిజన్ తీసుకుంటారో మంచి మొక్క దగ్గరికెళ్ళి ఇప్పుడు నేనంటే నాకు మారేడు చెట్టు ఉందండి ఇంట్లో. మారేడు మొక్క ఉంది. మారేడాకులు పెట్టి ఈశ్వరుడికి పూజ చేసుకుంటాను ప్రతిరోజు లక్ష్మీదేవికిని. కాబట్టి అలాగ ఏదైనా ఒక మొక్కని ఫ్రెండ్‌గా ఎంచుకోండి. ఫ్రెండ్‌గా ఎంచుకొని దాన్ని ఏం చేస్తారంటే మీకు మీకు ఇది నాకు మీకేదో బాధ అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది అన్న ప్రతిసారి కూడా ఆ మొక్కని చేతిలో పట్టుకోగలిగే మొక్క అయితే చేతిలో పట్టుకొని కూర్చొని చెప్పండి. చేతిలో పట్టుకోలేని మొక్క ఉందనుకోండి, మొక్క దగ్గరికి మీరెళ్ళండి. వెళ్ళి, "ఈరోజు నాకిలా ఉందబ్బా! నువ్వు నాకేమైనా హెల్ప్ చేస్తావా? నేను నీతో చాలా మాట్లాడాల." ఎందుకంటే మనం ఏది మాట్లాడినా మొక్క తిరిగి మాట్లాడదు. కానీ మన ఎనర్జీ తను తీసుకొని తన ఆక్సిజన్ మనకిస్తది. ఆక్సిజన్ బాగా మనం పీల్చడం వల్ల మన మైండ్ రిఫ్రెష్ అయిపోతది ఎక్కువ. ఇది ముక్కుతో చేసేది. నోటితో చేసేదేంటంటే, మనం ఎప్పుడైతే మాట్లాడతామో మనకి ఇంట్లో మాట్లాడే హక్కు లేదు కదా! అంటే హక్కు లేక కాదు, మాట్లాడనివ్వట్లేదు. మనం మాట్లాడితే తప్పో, కరెక్టో ఏదైనా అంటే భయము. ఏమో గబుక్కున ఏం మాట అంటారో మనల్ని. ఈ భయాలతో ఉన్నాం కదండీ! కాబట్టి మీరు ఏం తిట్టాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మొక్క దగ్గరికెళ్ళి మాట్లాడేయండి. అది మిమ్మల్ని తిట్టదు కదా! ఏమనదు. మీ మనసులోదంతా పోతదనమాట. ఇంకొకటేంటంటే, మీ కళ్ళు గ్రీనరీ చూసేసరికి ఒక రకమైన రిఫ్రెష్‌గా అనిపిస్తా ఉంటదనమాట. ఈ కళ్ళనేవి ఏది మనం చూస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తా ఉంటది. ఇప్పుడు నేనున్నాను. నాకొక చీరిష్టం. చీరను చూస్తే చీరని అట్రాక్ట్ అవుతాను. లేదా ఒక బుక్ అంటే ఇష్టం. బుక్కుని చూస్తే అట్రాక్ట్ అవుతాను. లేదా ఒక వ్యక్తిని చూస్తే ఇష్టం. ఆ వ్యక్తిని చూస్తే అట్రాక్ట్ అవుతా ఉంటాను. ఇలాగ కళ్ళు ఏదైతే మనం దాని వంక పదే 10 సార్లు చూస్తా ఉంటామో దానికి మనం అట్రాక్ట్ అవుతామండి. కాబట్టి ఆ అట్రాక్షన్ అనేది గ్రీనరీని చూడటం వల్ల అట్రాక్ట్ అయ్యామనుకోండి, బుర్ర మనకి బాగా పనిచేస్తది. గాలి పీల్చడం వల్ల ఆక్సిజన్ అందుతది. మన మనసులో బాధంతా వెళ్ళగక్కేయడం వల్ల నోట్లో ఉన్నదంతా పోతది. కడుపులో ఉన్న బాధంతా పోతది. కళ్ళతో గ్రీనరీ చూడడం వల్ల మైండ్ ఫ్రెష్‌గా అయిపోయి, ఆ రోజు మీకు హ్యాపీగా ఉంటది. ఈ 2 టెక్నిక్స్ ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎలా ఉందండి మన వీడియో? మీకు కనుక నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా ఫుల్‌గా చూడండి. నేను ఇందులో ఏమన్నా మీ వ ఎవరు ఎవరి పట్లైనా తప్పుగా మాట్లాడుంటే ముందు నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థాంక్ యూ.